and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba Ki Jai. అవతార్ ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగా మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణ యొక్క జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की జై. అందరికీ ప్రేమపూర్వక జయబాబాలు. బాబా మన ప్రియతముడు, మన సర్వస్వం. ఆయన అతనితో సహజీవనం సాగించే అవకాశాన్ని మనకి ఇస్తున్నారు. అందుచేత ఆ పురాణ పురుషులకి, ఆ సర్వజ్ఞులకి మన తరపున, ప్రపంచ భక్త కోటి తరపున 100,000,000,000 పాదాభివందనాలు సమర్పించుకుంటూ, ఇందులో భాగంగా మనం ప్రభు చరిత్ర 10వ భాగంలో 4,512వ పేజీలో 2 నుంచి 3వ పేరా వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు శాకాహారులు అన్న పేరా నుంచి బాబు శ్రీనివాస్ చదువుతారు. వినండి. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై. జై. శాకాహారులను తమ పద్ధతి ప్రకారం శాకాహారం తీసుకోవడానికి, అలాగే మాంసాహారులను మాంసము, చేపలు, కోడిగుడ్లు మొదలైనవి తినడానికి అనుమతిస్తాను. ఏ మతపరమైన విషయాల్లోనూ నేను జోక్యం చేసుకోను. ఎవరి మతాన్ని వారు నిరాటంకంగా పాటించుకోవచ్చు. భగవంతుని పట్ల మనకుండే ప్రేమతో పోల్చినప్పుడు ఈ బాహ్యమైన ఆచార సాంప్రదాయాలన్నింటికీ ఏమాత్రం విలువ ఉండదు. ప్రేమికుడు బాహ్యపరమైన ఆచారాలను పాటిస్తున్నాడా లేదా పరిత్యజించాడా అనే దానితో సంబంధం లేకుండానే భగవత్ ప్రేమ ఆ ప్రేమికునికి సహజంగానే విరక్తిని, మనోనిబ్బరాన్ని, అహంకార నిర్మూలనాన్ని కలుగజేస్తుంది. అది ఇక్కడ చిన్న గమ్మత్తుగా మాట్లాడాడు బాబా. శాకాహారం తమ పద్ధతి ప్రకారం శాకాహారం తీసుకోవడానికి, మాంసాహారం మాంసము, చేపలు, కోడిగుడ్లు మందు తినడానికి అనుమతిస్తాను అన్నారు. అంటే ఈ అనుమతి అందరికిన్నా, పశువులో ఉన్న వాళ్ళందరికిన్నా, లేకపోతే ఆయనతో ఉన్న వాళ్ళక, లేకపోతే వివిధ మార్గాల్లో ఉన్న వాళ్ళక, వివిధ మతాల్లో ఉన్న వాళ్ళక, ఇలా ప్రశ్నలు వేస్తే దానికి సమాధానం మనకి చక్కటి వివేకాన్ని కలుగజేస్తుంది. నేను ఏ మతానికి చెందిన వాడిని కాను. మరి అన్నప్పుడు ఏ మతపరమైన విషయాల్లోనూ నేను జోక్యం చేసుకోవాలంటే ఏమైంది? మతానికి సంబంధం లేకపోతే ఆ మతపరమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటే మరి ఆయన ఎలాగా దాన్ని ఎస్ అంటాడు? అంటే వివేకం అనేది ఒకటి మనకి భగవంతుడు ఇచ్చాడు. భగవంతుడు ఇచ్చినటువంటి ఆ వివేకం ఒక విధంగా చెప్పాలి అంటే సన్మార్గంలో నడిపించడానికి మానవుడికి తోడ్పడుతుంది. అందుచేత ఏ మతపరమైన విషయాల్లోనూ నేను జోక్యం చేసుకోలేదు. మతాలకు చెందిన వాళ్ళైతే, మతాలని నిరాఢంగా తీసుకున్న వాళ్ళైతే, మతం యొక్క నిజ ధర్మాలు తెలిసిన వాళ్ళైతే, మతం ప్రకారం ధర్మ జీవనము శాస్త్రబద్ధ జీవనం గడిపిన వాళ్ళైతే అప్పుడు ఇది వర్తిస్తుంది, లేకపోతే వర్తించదు. అంచేత ఏ మతపరమైన విషయాల్లో నేను జోక్యమే చేసుకోను. ఆయన జోక్యం చేసుకునే మతాలు మనకి కావాలా, మనకు అవసరమా
అలా అవసరం అనుకుంటే మనం ఏమవుతాం? ఆయన మతం ప్రేమ మతం, ప్రేమే ఆయన మతం. సకల మానవాళిలో ఉన్న ప్రేమ ఆయన దివ్య ప్రేమతో పోలిస్తే చిన్న బిందువులాంటిది. అందుచేత గమ్మత్తు ఏమన్నప్పుడు భగవంతుని పట్ల మనకుండే ప్రేమతో పోల్చినప్పుడు ఈ బాహ్యమైన ఆచార సాంప్రదాయాలన్నిటికీ ఏమాత్రం విలువ ఉండదు అంటే దాంతో ఇదేంటి ఈ సెంటెన్స్ ఆ మేధించిన ఆప్షన్ తప్పకుండా నల్ అండ్ వాయిడ్ చేస్తుంది. జాగ్రత్తగా మనం అవగాహన చేసుకోవడంలో మన బుద్ధి వివేకం ఆయన మీద ప్రేమ మూడు పనిచేయాలి. బాబా యొక్క ఆ అమూల్యమైనటువంటి ప్రేమ సందేశాలని అవగాహన చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే రావాలి. ఆయన ఒక విధంగా ఆయన కరుణంతో వస్తుంది. అందుచేత ఈ బాహ్యమైన ఆచార సాంప్రదాయాలకి ఏమాత్రం విలువ ఉండదు అంటూ ప్రేమికుడు బాహ్యపరమైన ఆచారాలను పాటిస్తున్నాడా లేదా పరిశీలించాడా? బాహ్యపరమైనటువంటి ఆచారాల్లో ఉన్నవాడు బాబా దగ్గర రానక్కర్లో ఉండొచ్చు. అది పరిశీలిస్తే మాత్రం అప్పుడు శరణ్యమైనది ఉన్నతమైనది ఏదంటే బాబా మార్గమే, అంటే ప్రేమ మార్గం. కనుక దాంతో సంబంధం లేకుండానే భగవత్ ప్రేమ ఆ ప్రేమికులకు సహజంగానే విరక్తిని, అంటే మన ఇష్టాలతో ప్రమేయం లేకుండా భగవత్ ప్రేమ ఏం చేస్తుంది మనకి? విరక్తిని. దేని మీద విరక్తిని? ప్రపంచం మీద. దేని మీద విరక్తిని? కోరికల మీద. దేని మీద విరక్తిని? మత సాంప్రదాయాల మీద. దేని మీద విరక్తిని? భగవంతుడు చేసిన అనేక కర్మల పట్ల విరక్తిని. మనోనిబ్బరం. నాకు బాబా ఉన్నారు, ఆయన సర్వోన్నతుడు, సర్వసాక్షి, ఈ యుగానికి ఆయనే అవతార పురుషుడు అన్న నిబ్బరాన్ని కలుగజేసి ఏ అహంకారం అయితే నేను అని మనల్ని నడిపిస్తుందో ఆ అహంకార నిర్మూలాన్ని కలుగజేస్తుంది. అంటే ఒక పేరాలో మనం కేవలం ఆ పేర తెలుగులో ఉంది కాబట్టి మనకు అర్థమైపోయింది అనుకుంటే మనకంటే అద్భుతం ప్రపంచంలో ఇంకెవ్వరూ ఉండరు. చెప్పినవాడు సర్వోన్నతుడు, ఉంచినవాడు సర్వసామాన్యుడు. ఈ సామాన్యుడికి సర్వోన్నతుడి యొక్క ఆ భాష అర్థమవుతుందా? అర్థం కాదు. కనుక చాలా జాగ్రత్తగా ప్రతి విషయాన్ని అవగాహన చేసుకోవాలా. ఆ అవగాహన చేసుకున్న దాన్ని ఒకవేళ అవగాహనలో అది రుజువర్తనంలో నడిపిస్తే ఆ ఈ మార్గంలో మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పడకి నేను కొన్నిసార్లు సినిమాలు చూస్తాను, అయితే ఎక్కువగా హాస్యరస ప్రధానమైన సినిమాలు చూస్తుంటాను. అంతేగాక ఎంతో విస్తృతమైనది, అనుక్షణం మారుతూ ముగింపు ఎరగనటువంటి ఈ విశ్వం అనే చిత్రానికి శాశ్వత నిర్మాతనైన నేను నా నిజస్థితిని తలుచుకుంటూ ఆనందిస్తూ ఉంటాను. ఈ చిత్రాలను చూస్తున్నప్పుడు, హాస్యరస ప్రధానమైన కథలను విన్నప్పుడు నాకు విశ్రాంతి లభిస్తుంది. అనంత శక్తి, అనంత వైభవాలకు మూలమై ఉండి కూడా ఆత్మ మానవునిగా అజ్ఞానానికి లోబడి ఈ ద్వంద్వ ప్రపంచంలో అనేక రూపాలను పొందుతూ ద్వంద్వంలో చిక్కుకొని నిస్సహాయ స్థితిని అనుభవించడం నిజానికి ఎంతటి హాస్యకరమైన విషయమో కదా. అనవరతము ఆత్మపరమైన విషయాలలో జరుగుతున్న హాస్యము నాకు అవగతమే. అది అంటే చక్కగా మాట్లాడారు. హాస్య ప్రధానమైన కథలను విన్నప్పుడు నాకు విశ్రాంతి లభిస్తుంది. మనం కూడా హాస్య రసభరితమైనటువంటి దృశ్యాలను కానీ చిత్రాలను చూస్తే మనం కూడా ఒక రకమైనటువంటి మనోల్లాసాన్ని పొందుతాం. అది మానవులుగా మనం పొందుతాము. కానీ భగవంతుడు చతుర్దశ భువనాల్ని పరిపాలిస్తున్న వాడికి వాడు ఎప్పుడు ఒక్కటే స్థితిలో ఉంటాడు. ఏటా స్థితి? పరబ్రహ్మ స్థితి.
ఏమిటి? హాస్యంగా ఉన్నవాడికి ఈ హాస్య కథలు అవసరమా అంటే ఆయన గమ్మత్తుగా మనకి ఇండైరెక్ట్ గా కూడా ఒక చిన్న డైరెక్షన్ ఇస్తున్నారు. ఏమన్నారు చూడండి, అనంత శక్తి అనంత వైభవాలకు మూలమై ఉండి కూడా ఆత్మ మానవునిగా అజ్ఞానానికి లోబడి ఈ ద్వంద్వ ప్రపంచంలో అనేక రూపాలను పొందుతూ ద్వంద్వంలో చిక్కుకొని నిస్సహాయ స్థితిని అనుభవించడానికి నిజానికి ఎంతటి ఆ విషయం ఎంత హాస్యకరమో కదా అంటాడు ఆయన. అంటే మనం ఎందుకంటే బాబా మనకి ఇంత జాగ్రత్తగా ట్రీట్ చేస్తున్నాడు ఆయన. అప్పుడే పుట్టిన పిల్లడికి తల్లి పాలే ఇవ్వాలి, డబ్బా పాలు ఇచ్చకూడదు. మనం ఎప్పుడూ కూడా పసి స్థితిలోనే ఉంటున్నాం కోమలంగా. అందుచేత అనంత శక్తి అనంత వైభవాలకు మూలమై ఉండి కూడా ఆత్మ డ్రాప్ సోల్ ఇంగ్లీష్ లో మీరు జ్ఞాపకించుకోవాలి. ఇది ఎప్పుడైనా మీరు నిలబెట్టు కానీ ఏమిటండి ఆత్మ ఆత్మ అంటున్నారు అని అంటే మరి మనం దాని గురించి పెద్ద పెద్ద వ్యాసంగా చెప్తే వాడికి అర్థం కాదు. జీవాత్మ అనే మాట ఉంది కదండి, అందులో మరి ఆత్మ అని ఉంది కదా. అంటే ఏమిటి? జీవం ఉన్నటువంటి జీవం ఉండి ఆత్మగా చలామణి అయ్యేది జీవాత్మ. మరి ఆ జీవాత్మ పరమాత్మ అంటున్నాడు బాబా, ప్రతి గ్రంథం కూడా అంటుంది. అంచేత ఆత్మ అంటే సోల్, SOUL సోల్. మానవునిగా అజ్ఞానానికి లోబడి అందరూ అజ్ఞానంలోనే ఉన్నాం. ఇక మినహాయింపవర్ లేదు, మనందరూ అజ్ఞానంలోనే ఉన్నాం. పెద్ద ఏదో జ్ఞానవంతులోనే మురిసిపోతున్నామేమో, ఏదో బారు వచ్చేస్తున్నామేటో కానీ మనందరిది అజ్ఞానమే. జ్ఞానం లేదు. జ్ఞానం ఏమాత్రం ఉన్నా మనం చెయ్యకూడనివి, అనకూడనివి, చూడకూడనివి మనం వాటి వల్ల ఆకర్షితులు కావు. కనుక అజ్ఞానానికి లోబడి ద్వంద్వ ప్రపంచంలో అనేక రూపాలను పొందుతూ చావు పుట్టుకలు. అసలు అందరూ కూడా ఫిలాసఫీ తెలిసిపోయినట్టుగా భావిస్తారు. కానీ ఫిలాసఫీ అంటే మనమేమనుకుంటున్నాం, ఒక విధంగా సాహిత్యం, ఆధ్యాత్మిక సాహిత్యం అనుకుంటున్నాం. కాదు. ప్రతి మనిషిలో ఆ ఏ ఆత్మ అయితే పొదగబడిందో అది బిందు ఆత్మగా చలామణి అవుతూ ఆ బిందు ఆత్మ సింధువు కావలసి ఉన్నది. ఆ ఫిలాసఫీ ప్రకారం మనం బిందు ఆత్మలో. అందుచేత ఏమంటున్నారు బాబా, అనేక రూపాలను పొందుతూ ద్వంద్వంలో చిక్కుకొని, ద్వంద్వము అంటే పరస్పర విరుద్ధమైన పరిస్థితులు. ఒకసారి స్త్రీగా, ఒకసారి పురుషుడిగా, ఒకసారి పండితుడిగా, ఒకసారి ఎందుకు ఏదైనా సొంతగా, లేదా ఒకసారి బలవంతుడిగా, ఒకసారి బలహీనుడిగా, ఇలా వివిధ రకాలుగా విశ్వాసను అనుభవించింది. నిజానికి ఇది ఎంత హాస్యమైన విషయం కదా అంటారు ఆయన. బాబాతో మనం ఎంతో ఆనందించవచ్చు. మనం మనుషులతో ఆనందించడానికి ప్రయత్నం చేస్తాం, బాబాతో ఆనందించడానికి ప్రయత్నం చెయ్యం. బాబా దగ్గర కూర్చొని ఈ పుస్తకం చదువుతూ మనకు అర్థం కానప్పుడు ఆయనతో మాట్లాడాలి. మాట్లాడితే ఆయన మౌనమూర్తి కదా, ఎలా మాట్లాడతాడు? నువ్వు ఆలోచించకపోతేగా నీకు అవదు. నువ్వు మౌనంగా చెప్తే నీ మౌనం ఎవరు వినరక్కడ. కాబట్టి నువ్వు నోరికి అడగవలసిందే. భగవంతుడు ప్రత్యక్షమై ఒకసారి ఏమి నీ కోరుతాడో నోరు మూసి కూడా ఇస్తాడు ఎవడైనా, మన పరిస్థితి అది. కాబట్టి ఐక్య ప్రపంచంలో మాయలో ద్వంద్వాల నడుమ, భ్రమల నడుమ, కలుషాల నడుమ, ఇలాంటి ఏ పరిస్థితుల్లో ఉండకుండా అందులో ఉన్న మనం ఆయన ఫిలాసఫీ చదువుతున్నప్పుడు, ఆయన సాహిత్యాన్ని చదువుతున్నప్పుడు అర్థం కాకపోతే ఆయన అడగాలి.
అడిగితే నీకు వెంటనే జస్ట్ కొంచెం ఫ్యూ మినిట్స్ లో నీకు తెలియజేస్తాడు అదేమిటి చెప్పాడు. అది అలవాటు చేసుకోవాలి. ఎవరో చెప్తే వింటాము, ఎవరో చదివితే వింటాము అన్నట్టు కాకుండా నువ్వు బాబాతో డైరెక్ట్ గా కాంటాక్ట్ లో ఉండు. కాంటాక్ట్ లో ఉండాలి. ఈ మానవ ప్రపంచంలో ఎవరైనా ఏదైనా చెప్తాడు కానీ బాబా చెప్పినట్టు ఎవరు చెప్పలేడు. అందుచేత అనవరతము అంటే నిరంతరం కూడా ఆత్మపరమైన విషయాలలో జరుగుతున్న హాస్యము నాకు అవగతమే అంటాడు. ఆత్మపరమైన విషయాలలో జరుగుతున్న హాస్యమట. ఆత్మ, జీవాత్మ, అందులో ఉన్న ఆత్మ, పరమాత్మ ఇవన్నీ ఒకటే, వేరు వేరు కావు. సముద్రంలో నీటి బిందువు, దానిలోని మెరుపు, ఈ మూడు ఒకటే కదా. కనుక బాబా ఫిలాసఫీ అంటే ఆయన చెప్పేటటువంటి విషయాలు చాలా అద్భుతమైనది. సామాన్యమైన మాటలే గాని అనన్య సామాన్యమైనటువంటి మేధస్సు ఉంటే గాని గ్రహించడం కష్టం. అందుకే మెహర్ బాబాని సింపుల్ గా స్టేజ్ ఎక్కి ఈజ్ ది అవతార్ ఆఫ్ ది స్టేజ్, ఈజ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై, ఈజ్ ది ఓన్లీ గాడ్ హూ కెన్ గివ్ మోక్ష అని మాట్లాడేస్తారండి. ఆయన ఇవ్వడమేమిటి? ఈ చేతికే తాళం ఇచ్చాడు. ఈ శరీరమే ఒక స్కూలు, ఆ స్కూల్లో నువ్వు ఉన్నావు. శరీరం అనే స్కూల్లో అందులో అన్నీ ఉన్నాయి, లేనివి లేవు. అరిషడ్ వర్గాలు ఉన్నాయి, ఆధ్యాత్మిక విషయాలు ఉన్నాయి, అనంతమైనటువంటి ఒక విధంగా మతపరమైనటువంటి పెద్ద పెద్ద విషయాలు ఉన్నాయి. ఇలా ఎన్నో. నీ శరీరం ఒక పెద్ద ప్రపంచం. అందులో ప్రయాణం చేయడానికి ఎవరు ట్రై చెయ్యం. నోటితో పాడతాం, చెవులతో వింటాం. నోటి నుంచి నాదం అలాగొస్తే చెవులు ఎలా వింటున్నా ఎప్పుడు ఆలోచిస్తారైతే మనకైతే సైన్స్ మీద పెద్ద నమ్మకం. సైన్స్ ప్రకారం ఈ బాడీలో ఈ విషయాలు ఉన్నాయంటాం. అంటే సైన్స్ చెప్తుంది. బట్ సైన్స్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ది ట్రూత్. దీనినే దేవాలయం అంటారు. ఆ దేవాలయంలో ఇది దేవుడితో పాటు సమస్త శక్తులు ఉన్నాయి. అందులోని ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న ఒక సామాన్యంగా గురువు నుంచి అవతారుడు వరకు ఎంతమంది ఉన్నారో అంతమంది ఈ శరీరంలోనే ఉన్నారు. మరి వెతకు. ఎంతసేపు నేను శ్రీనివాసరావుని, నేను లక్ష్మిని, నేను మరొకటి నా పేరుతోటే మనల్ని మనం గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాం తప్ప ఆత్మపరంగా గుర్తించడానికి ట్రై చేయకుంటున్నాం. అదే బాబా పదే చెప్పేవాడు, నాన్న చాలు, నెక్స్ట్ బ్యారెకెళ్ళు. అప్పుడప్పుడు ప్రజలకు నా దర్శనాన్ని, ప్రేమ ప్రసాదాన్ని అందిస్తుంటాను. ప్రతి ఒక్కరూ వారి వారి స్వీకరణ శక్తిని బట్టి ప్రయోజనాన్ని పొందుతుంటారు. సద్గురువులకు సర్వము సమర్పించుకున్న వారికి ఉపదేశాల రూపంలో సూచనలు ఇస్తుంటాను. సత్యము కొరకు తప్పించే మానవులకు సాధారణ సలహాలను ఇస్తాను. ఇవన్నీ కూడా వారి వారి అర్హతను అనుసరించి ఫలితాలను ఇస్తాయి. చూసారా? ఫలితం ఎలా వస్తుందట? అర్హతను పెట్టేట ఎక్కడ మర్మంగా చెప్పలేదు మెహర్ బాబా. ఇలా సత్యాన్ని చెప్పడంలో ఒక్క చిన్న వేసొచ్చి కూడా ఆయన దాచలేదు. దర్శనాన్ని, ప్రేమ ప్రసాదాన్ని అందిస్తుంటాను. స్వీకరణ శక్తి, రెసెప్టివిటీ అంటారు ఆయన. రెసెప్టివిటీ అంటారు ఇంగ్లీష్ లో మాకు పదం ఉంది. స్వీకరించే శక్తి ఉండాల. స్వీకరణ శక్తిని బట్టి వాళ్ళు ఆయన అందించే ఆ ప్రేమ ప్రసాదాన్ని వల్ల ప్రయోజనం పొందుతారు. చాలా మందికి
ప్రసాదం తక్కువ నోట్లో పెట్టేస్తారు. కొంతమంది కళ్ళకు అద్దుకుంటారు లేండి, కొంచెం అలవాటు ఉన్నవాళ్ళు. మరి కొంతమంది దీని చేతిలో పెట్టుకొని బాబా నామం చేసి తింటారు కొంతమంది ప్రసాదాన్ని. మరి కొంతమంది ఆ ప్రసాదాన్ని పక్కవాడికి ఇచ్చి తింటారు కొంతమంది. ఇలా రకరకాల అలవాట్లు ఉన్నాయి మనకి. కానీ స్వీకరణ శక్తి అంటే ఏమిటి అంటే, తన చేతితో, బాబా చేతితో, ఆ చేతితో సృష్టించిన ప్రసాదం నీ చేతిలో పడగానే నీ చెయ్యి పరిశుభ్రంగా లేకపోతే మలినం అయిపోతుంది. మీరు చాలా చాలా సంస్కృతి అనుకున్నారండి అని మీకు అనిపించవచ్చు. బజార్ నుంచి మందులు కొంటాం, టాబ్లెట్లు, టానిక్లు. చెయ్యి శుభ్రంగా లేకపోయినా బాగులేకపోయినా అవి వేసుకుంటారు. వాటికి ప్రాముఖ్యత ఇస్తే దేవుడిచ్చిన ప్రసాదానికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి? అంచేత ఈ స్వీకరణ శక్తిలో మొట్టమొదటి ప్రాధాన్యత వహించేది భక్తి. ఆ భక్తిలోనే భావన ఉంటుంది. ఆ భావన ఏమిటి? అది భగవంతుడు ఇచ్చింది అన్న ఒక ఆలోచన. అంటే ఒక్క క్షణంలో నీకు ఇన్ని ఆలోచనలు రావాలి, లేకపోతే 10 మందికి నువ్వు ఎలాగ ఉపకారం చేస్తావు? బాబా చెప్పిన విషయాలు 4 చదివేసి నువ్వు ఒక 4 గంటతో పెట్టి అవి చెప్పిస్తే స్టేజ్ మీద నీకంతా తెలిసిపోయినట్టు కాదు. మనం ఇప్పుడు 10వ వాయిద్యంకి వచ్చేసాం, అంతా తెలిసిపోయింది దేవుడు మనకి. మీకు చెప్పేస్తున్నాను నన్ను, ఇది నేను ఈ 17 భాగాలు 3 సార్లు చదివాను. నిన్న కాక మొన్న వచ్చిన 17వ భాగం కూడా. సాధ్యమా సామాన్య మనిషికి? సాధ్యమే. అంచేత స్వీకరణ శక్తి, ఆకర్షణ శక్తి, అర్థం చేసుకునే శక్తి, వినే శక్తి, పాటించే శక్తి, ఇవన్నీ శక్తులే. మన మాటల్లో వాటికి ప్రాధాన్యతము. సరిగ్గా వింటాడు అంటాం మనం. ఆ సరిగా అన్న మాటలోనే అన్ని ఆ శక్తి సరిగ్గా ఉపయోగించుకుంటాం జనంతో మరొక మాటలో. అందుచేత స్వీకరణ శక్తిని బట్టి ప్రయోజనం పొందుతారు. బాబా మీద నీకున్నటువంటి ప్రేమ అది కూడా ఒక శక్తే, నమ్మండి. ఎప్పుడైతే అంటే ఏ శక్తి గురించి అయితే బాబా మాట్లాడుతున్నారో అది భౌతికమైనవి కావు, ఆయనకి సంబంధించినవి. ఆయన ముట్టుకొని ప్రసాదం ఇస్తే అందులో శక్తి ఉంటుంది. అది మన్యమైన చేతితో తింటే ఆ శక్తి కాస్త అయిపోతుంది, ఇక ముద్ద లోపలికి వెళ్తుంది. అంచేత స్వీకరణ శక్తిని బట్టి ప్రయోజనం పొందుతుంటారు. కొంతమంది వాళ్ళకి నచ్చని ప్రసాదం ఇస్తే ఆ పక్క వాడికి ఇచ్చేస్తారు, లేదా చిన్నపిల్లలకి ఇచ్చేస్తారు. ఇవన్నీ మీకు జరుగుతాయి కాబట్టి ప్రేమతో మీరు చెప్పిస్తున్నారు బాబా. కనుక ఏమంటున్నారు ఆయన? గురువులకు సర్వము సమర్పించుకున్న వారికి, సద్గురువులకు, మనం సద్గురువుతో ఉన్నాం. మనం ఉపదేశాల రూపంలో సూచనలు ఇస్తుంటారు. వాళ్ళకి కథించే మానవులకు, సద్గురువులకు సమర్పము అర్పించుకున్న వాళ్ళకి సూచనలు ఇస్తారు. కానీ సత్యం కొరకు, సత్యం అంటే ఎవరు? భగవంతుడే, బాబాయే. దానికోసం తప్పించే మానవులకి సాధారణ సలహాలు ఇస్తాను. సాధారణ సలహాలు. నన్ను ప్రేమించండి, ప్రేమించవలసిన విధంగా ప్రేమించండి. మనకు ఎలా ఉంటుంది? అని ప్రేమిస్తున్నాం కదా, అదెందుకు ఆయన ప్రత్యేకించి ప్రేమించవలసిన విధంగా అంటాడు అనేటటువంటి విపరీత ధోరణి మనకు రావచ్చు. మనం అనుకుంటున్నాం ప్రేమిస్తున్నామని. ఒక్కసారి మండలవాడు బాబాను ప్రేమించే తీరికి మన తీరికి ఒకసారి పోలిక చేసుకోండి. మండలి వాళ్ళలాగే మనం ప్రేమిస్తున్నాడు బాబాని లేదే. మన ప్రేమ కేవలం భౌతిక విషయాలతో చుట్టుకొని ఉన్నది, ఆవరించి ఉన్నది. అందువల్ల ఇవన్నీ కూడా వారి అర్హతను అనుసరించి ఫలితాలు ఇస్తాయి.
ఎంత డీటెయిల్డ్ గా చెప్తున్నాడో చూడండి ఆయన. ఈ 4512, 4513 ఇవన్నీ కూడా చిక్కుడు పెట్టి ఉంచుకోండి. పేరాలన్నీ చాలా గొప్పవి. ఈ జీవితం అంతా బాబా కోసం తప్పించిపోయినా ఇవి అర్థం కావు. అయితే ప్రేమమయుడు నాలాంటి వాడికి ఏమి తెలియలేదు. వాడికి ఆయన వాడికి ప్రోత్సహించి వాడిలో దూరి వాడికి చేత కాకపోయినా వాడి చేత తిప్పిస్తాడు. ఇంత వివరణలు వింటారా? ఎందుకంత లోతుల్లోకి వెళ్ళిపోవడం అని చాలా మందికి చిలక పలుకులు వచ్చినావు. బిగ్ 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 అన్నాడు బాబా. నా సాహిత్యాన్ని నువ్వు లోతుల్లోకి వెళ్ళి తెలుసుకుంటే తప్ప నీకు అర్థం కాదు అన్నాడు. చాలా చాలా తేలిగ్గా తీసుకుంటా ఈ విషయాన్ని. అందుకని నీకు ఈ భేదాలన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. అంటే ఒకటి, నేను బతుకుంటానో ఉండదో నాకు తెలియదు, కానీ నేను లేనప్పుడు నీకు పర్టికులర్ గా బాబా చెప్పిన విషయాలన్నీ కూడా గుర్తుకొచ్చి తీరతాయి. ఎందుకంటే ఇక్కడ నేను లేను, ఆయనే ఉన్నాడు. మనం ఉన్న వరకు పనిచేస్తే ఒకలా ఉంటుంది, మనం లేని వరకు పనిచేస్తే ఒకలా ఉంటాయి. నువ్వు ఉన్న చోట నేను ఉండను ఖచ్చితంగా చెప్పాడు ఆయన. మరి ఇప్పుడు మనందరం ఈ కాన్ఫరెన్స్ లో మనం ఉన్నాము, ఈ సాధ్యంలో మనం ఉన్నాము అని ఖచ్చితంగా అనుకుంటాం. అందరం ఉన్నాం. లేవు అని ఎవరు అనుకుంటారు చెప్పండి? లేవు అని ఎవరు ఉండగలరు? ఉండాలి. బాబా ముందు దండం పెట్టి తండ్రి, నాకు నేను అనే భావన పోలేదు, ఇంకా అది ఇప్పటికి పోలేదు. నేను లేని చోట్ల ఉన్నానంటే నేను చాలా బాధపడిపోతాను. దయచేసి నాకు ఆ భావన లేకుండా నా చేత నువ్వే అన్ని వినిన్నట్టు అన్ని తెలుసుకున్నట్టు చేయండి అని ముందే ప్రార్థించాలి ఆయనకి. అంత జాగ్రత్తలు ఎక్కడ తీసుకుంటాం మనం? తీసుకోవాలి, అవసరం. టైం, రైట్ టైం. మనకి ఇలాగ నల్లటి మేఘాలు కనిపిస్తున్నాయి, ప్రపంచానికి పెనుగు వస్తుంది, మరణిస్తాం, అందరము మరణిస్తాం. ఆ మరణించినప్పుడు ఆయనతో ఉన్న వాళ్ళని మరి జన్మిస్తారు, ఆయనకి లేని వాళ్ళంతా మళ్ళీ జన్మ ఎలా ఉంటుందో చెప్పలేము. ఆ జన్మలో ఆఫ్కోర్స్ ఇది సెపరేట్ ఇష్యూ అనుకోండి. సరే నాన్న, నెక్స్ట్ ముందుకెళ్ళినా. పరిపూర్ణులైన వారు దివ్య జ్ఞానాన్ని ప్రసాదించగలరు, దివ్య ప్రేమను అందివ్వగలరు, భగవదైక్యము అనే కృపను కూడా వర్షింపజేయగలరు. వాటన్నింటినీ కేవలం ఒక చూపు, స్పర్శ లేదా ఒకే ఒక్క దివ్య సంకల్పంతో ప్రసాదించగలరు. నేను చాలా ఆనందంగా ఉన్నాను. మీ అందరికీ నా ప్రేమను, ఆశీస్సులను అందిస్తున్నాను. నా ప్రేమ సంకేతాన్ని మీలో ఒక్కరైనా అందుకోగలిగితే ఈ రోజు నేను ఇక్కడకు వచ్చిన ప్రయోజనం నెరవేరినట్లే. ఆ తర్వాత బాబా ఆశ్రమవాసులందరికీ నమస్కరించి, ఇప్పుడు మీరు నాకు నమస్కరించవలసిన పని లేదు, ఎందుకంటే నేను మీ అందరిలో ఉన్నాను. ప్రతి ఒక్కరిలోనూ కూడా ఉన్నది నేనే. మీలో ఉన్న నాకు నేను నమస్కరిస్తున్నాను అన్నారు. ఆశ్రమ కార్యదర్శి కొన్ని మాటలు చెప్పడానికి బాబా అనుమతి కోరి ఇలా తన ప్రసంగాన్ని కొనసాగించాడు. 1942వ సంవత్సరంలో బాబా స్వర్గ్ ఆశ్రమంలో ఉన్నారు. అబద్ధపు పుకార్లు ప్రచారం చేయడానికి ఆ ఆశ్రమవాసులే కారకులు. ముఖ్యంగా సత్ప్రవర్తన లేని స్వామి అభ్యాస్ ఆనంద అనే ఆశ్రమవాసి ఈ అసత్య ప్రచారానికి పూనుకున్నాడు. స్వామి శివానంద గురించి కూడా అతడు ఇలాంటి గర్హనీయమైన పుకార్లే ప్రచారం చేశాడు అని చెప్పి బాబాతో, చెన్నైలో సంపత్ అయ్యంగారి ఇంట్లో నేను మీ దర్శనం చేసుకున్నాను. ఆనాటి నుండి నేను మిమ్మల్ని నా గురువుగా పరిగణిస్తూ నన్ను మీ శిష్యునిగా భావించుకుంటున్నాను. ఆ రోజు చెన్నైలో మీరిచ్చిన సందేశం ప్రకారమే
స్వామి శివానంద మీ పట్ల అమితమైన గౌరవం, ప్రేమ కలిగి ఉన్నారు. మీరంత శ్రమ తీసుకొని మా ఆశ్రమాన్ని పావనం చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము అన్నాడు. నిజానికి పుకార్లకు అభ్యన్ ఆనంద్ కారణం కాదని స్వామి శివానందే మొదలుపెట్టాడనే విషయం మండల వారి దృష్టికి వచ్చింది. అసలు జరిగింది ఏమిటంటే, బాబా నవజీవనం ప్రారంభించడానికి ముందు మౌని బువా అనే వ్యక్తి బాబా దర్శనానికై మెహరాబాద్ వచ్చాడు. నా ఆదేశాలను పాటిస్తావా అని బాబా అతన్ని అడిగినప్పుడు అతడు పాటిస్తానని మాట ఇచ్చాడు. కానీ మాంసం తినమని, మద్యం తాగమని బాబా అతన్ని ఆజ్ఞాపించినప్పుడు భయపడిపోయాడు. అందువలన బాబా అతన్ని ఋషికేశ్ వెళ్ళమని చెప్పారు. అతను అలాగే ఋషికేశ్ కు సంతోషంగా వెళ్ళాడు. నవజీవన సమయంలో బాబా బెనారస్ నుండి మంజరీ మాఫీకి వెళ్ళి ఋషికేశ్ లో ఉన్న చాలా మంది సాధు పొంగవులను సాంగత్యం చేయాలని సంకల్పించారు. ఆ సమయంలో బాబా తనకున్న కారణాల వల్ల ఋషికేశ్ లో ఉన్న మౌని బువాను కలుసుకోవాలనుకోలేదు. అందువలన బాలనాట్ను ఋషికేశ్ పంపి మౌని బువాను ఆ ప్రదేశం నుండి వెళ్ళిపోవాల్సిందిగా అతనికి చెప్పమన్నారు. బాబా ఆదేశాన్ని బాలనాట్ మౌని బువాకు అందించాడు. అంతేగాక బాలనాటు స్వామి శివానందను కూడా కలిశాడు. 1942లో ఒక పార్సిల్ రవాణాలో వెళ్ళిపోయి అందులోని మద్యం సీసాలు పాడైన విషయం అదే సమయంలో బాబా ఆ ప్రదేశం నుండి హడావుడిగా వెళ్ళిపోవడం గురించి స్వామి శివానంద చెప్పగా బాలనాటు విన్నాడు. ఈ విషయం విన్నప్పటికీ బాబా పట్ల బాలనాటుకున్న విశ్వాసం ఏమాత్రం సడలేదు. బాలనాటును బాబా తన వశం చేసుకున్నాడని, అందువలనే బాబా చేసే మాయాజాలానికి ఆకర్షితుడై అతడు బాబా పట్ల విశ్వాసము, భక్తి పెంచుకున్నట్లు శివానంద ఆరోపించాడు. ఈ పుకారు ఋషికేశ్ మొత్తం వ్యాపించింది. పురాతన కాలం నుండి ఋషీశ్వరులకు, తాపసులకు ఆవాసమైన ఆ పవిత్ర ఋషికేశ్ లో ఈ యుగావతారులకు ఇవ్వబడిన సంతానం అలాంటిది. జై బాబా, జై బాబా, జై బాబా నాన్న, జై బాబా, అందరికీ జై బాబా. అందరికీ జై బాబా.